మై డియర్ తెలంగాణ నీ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, మరి కాలేజ్ యూనివర్సిటీ వాళ్ళు అయితే బిహెచ్ఎంసి అడ్మిషన్కి సంబంధించిన మేనేజ్మెంట్ కోటాకు సంబంధించిన మరి ఎడిషనల్ మాపప్ సీట్ అలాట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. మరి దీనికి ఎప్పుడులోపు రిపోర్ట్ చేయాలి, మరి క్లాసెస్ ఎప్పుడు జరుగుతున్నాయి ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా చూసినట్టయితే మరి ఆల్రెడీ ఇది ఎడిషనల్ మాపప్ ఫేజ్ కౌన్సిలింగ్, ఇది దేవీస్ హోమియోపతి మెడికల్ కాలేజీలో స్టూడెంట్స్ కూడా రావడం జరిగింది. మరి స్టూడెంట్స్కి 15,15,000 వరకు కూడా రావడం జరిగింది. కట్ ఆఫ్ కూడా బీసీసీ మరి ఎస్సీ వాళ్ళకైతే 8,25,000 సీట్స్ వరకు రావటం జరిగింది. మరి అదేవిధంగా జేఆర్ ఇంటిగ్రేటెడ్ వేదిక్ అకాడమీ శంషాబాద్లో కూడా హోమియోపతి కాలేజ్, ఇది మేనేజ్మెంట్ కోట, అది మొత్తం గుర్తుపెట్టుకోండి. క్యాట్ బి క్యాట్ అండ్ సి క్యాట్ సీట్స్ ఇవన్నీ కూడా బి క్యాట్ అండ్ సి క్యాట్ సీట్స్. ఎంఎన్ఆర్ హోమియోపతి కాలేజీ సంగారెడ్డిలో ఇది ఓసీలు వాళ్ళకు ఉంది. 3,79,000 నుంచి, మరి ఎస్సీలకి అయితే 7 లక్షలు కట్ ఆఫ్ రావటం జరిగింది. 12 లక్షలు కూడా కట్ ఆఫ్ రావటం జరిగింది. 12 లక్షలు. బీసీబీలో 16 లక్షలు కట్ ఆఫ్ రావటం జరిగింది ఇక్కడ. మరి ముఖ్యంగా అదేవిధంగా చూసినట్టయితే హంస హోమియోపతి మెడికల్ కాలేజ్ సిద్దిపేటలో కూడా ఇది కట్ ఆఫ్ రేంజ్ చూసినట్టయితే మన బీసీడీ 15 లక్షలు, బీసీఈ 13 లక్షలు, ఓసీ 13 లక్షలు, మరి ఎస్సీ వాళ్ళకైతే 11 లక్షలు ఈ విధంగా ఉండటం జరుగుతుంది. మరి అదేవిధంగా గురునానక్ హోమియోపతి మెడికల్ కాలేజీ ఖానాపూర్ ఇబ్రహీంపట్నంలో చూసినట్టయితే మరి ఎస్సీలకైతే 13 లక్షలు చిల్లర రావడం జరిగింది. బీసీబీ 13 లక్షలు, బీసీడీ 12 లక్షలు, ఎస్సీకి 12 లక్షలు రావడం జరిగింది. వచ్చిన వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను, కంగ్రాచులేషన్ చెప్తున్నాను ప్రతి ఒక్కళ్ళు. మీ యొక్క ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సింది ఏంటంటే, మీరు యూనివర్సిటీ అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ అలాట్మెంట్ ఆర్డర్. అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకుంటే, ఈ అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకుంటే మీకు 8,000 రూపీస్ ఎంతో పేమెంట్ ఉంటుంది, యూనివర్సిటీ ఫీజు. ఆ పేమెంట్ అయితే కట్టేయండి. కడితేనే మీకు అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ అవుతుంది. మరి రిపోర్టింగ్ ఎప్పుడు చేయాలి, దానిలో రిపోర్టింగ్ ఎప్పుడు చేయాలి, క్లాసెస్ అని ఎప్పుడు ఉంటాయి, క్లాసెస్ ఎప్పుడు చేయాలి, రిపోర్టింగ్ అనేది మీకు అలాట్మెంట్ ఆర్డర్లో ఉంటుంది, డీటెయిల్గా ఉంటుంది. ఇమ్మీడియట్గా వెళ్ళి రిపోర్ట్ చేసేయండి. ఇప్పుడు వచ్చినాయి కదా రిజల్ట్స్, మరి ఈరోజు కానీ రేపు మార్నింగ్ కానీ మీరు మంగళవారం కానీ మార్నింగ్ కానీ రిపోర్ట్ చేస్తే 12 గంటల లోపు మీ సీటు మీకు ఉండటం జరుగుతుంది. లేకపోతే వీళ్ళు వేరే దానికి వెళ్ళటం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. బిహెచ్ఎంసి అడ్మిషన్స్ మేనేజ్మెంట్ కోటాకు సంబంధించిన వీళ్ళందరికీ మరి ఒకసారి కంగ్రాచులేషన్ చెప్తున్నాను. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.